ఒకటో తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడిన మాటలను మనం చూసినప్పుడు, అయినను నేను ఆలస్యము అయిన ఎడల జీవము కలిగిన దేవుని మందిరములో, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలను అనేది పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. జనులంటే దేవుని ప్రజలు, దేవుని భక్తులు. దేవుని సన్నిధానములో, జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నటువంటి భక్తులమైన మనము దేవుని సన్నిధానంలో దేవుని వాక్యానుసారంగా జీవించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న మాటల్లో కొన్నిటిని మనము ధ్యానము చేద్దాం. మొదటగా, దినముల చెడ్డవు గనుక సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెనని దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. కనుక సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని సన్నిధానములో సమయాన్ని దేవునికి ఇవ్వాలి. జీవము కలిగిన దేవుని మందిరానికి, దేవుని సంఘానికి ప్రతిరోజు, ప్రతి ఆదివారము రావాలి. అలాగే దేవుని వాక్యములో రాయబడి ఉంది, దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. అందుగురించి దేవుని సన్నిధానములో దినములు చెడ్డవి. అందుగురించి దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యాన్ని చదివి దేవుని చిత్తానుసారంగా అజ్ఞానుల వలె కాకుండా, అంటే దేవుణ్ణి ఎరగిన వారి వలె కాకుండా జ్ఞానము గలవారుగాను, దేవుణ్ణి ఎరిగిన వారుగాను దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం.